హాయ్ అండి. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది. 2 డేస్ అయింది. చాలా రోజులు 2 డేస్ అయింది రాక. చూడండి రౌడీ పోయిందండి ఈరోజు పూలు తెచ్చేకి. 2 డేస్ నుంచి తనే పోతుంది. తన ఫ్రెండ్ ఉంటే మాట్లాడుకొని పూలు తెస్తుంది. సరే అనేసి నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. కానీ నేను బయటికి పోవాలి. సో, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ 2 ప్రిపేర్ చేసి వెళ్ళేస్తే మంచిదనేసి ప్రిపేర్ చేస్తుందండి. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ మెంతి పలావ్, మెంత్యాబాత్ అవన్నీ అంటారనమాట. సో, మనం మెంతాకు ఉంటుంది దాంతో చేసేది. ఫస్ట్ ఒక మిక్సీ జార్‌లో కొత్తిమీరి, పుదీనా, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వేయకూడదు, పచ్చి కొబ్బరి, జింజర్ గార్లిక్ పేస్ట్, మీ కారం తగినట్టు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. కారం పొడి మనం దీంట్లో వాడం అసలు. తర్వాత వచ్చేసి ఇది ధనియాల పొడి, మళ్ళీ చెక్క, లవంగ, ఇలాచి జస్ట్ కొంచెం కొంచెం వేసుకోండి. మళ్ళీ వచ్చేసి పసుపు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి, ఫుల్ ఫైన్గా. తర్వాత ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాండి, ఫాస్ట్గా అయిపోతుందని. ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మనకి బయట దొరుకుతాయి కదా మార్కెట్లో పలావ్ ఐటమ్స్ అనేసి, అవి తీసుకొని జస్ట్ దాంట్లో అన్నీ ఒక్కోటి సెలెక్ట్ చేసేసుకొని వేసుకోండి. ఆ కొంచెం అవి స్మెల్ వచ్చాక మనం మసాలా మిక్సీలో వేసుకుంటామే, ఆ మసాలా వేసేసేయండి. తర్వాత మనం మెంతాకు ఉంటుంది కదా, అది చిన్నగా కానీ లేదా చిన్నగా ఉంటే అట్లే వేసేసుకోండి. తర్వాత దానికి సరిపడా ఉప్పు వేస్తే బిరిక్కన ఏమవుతుందంటే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది, బిరిక్కని మగ్గుతుంది అనమాట ఆకు కూడా. ఉప్పు వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏం వేసుకుంటామంటే, నేను ఒక రోజు ముందనే బఠానీలు నానేసుకున్నానండి. లేదు నేను నానేసుకోలేదంటే మీరు పచ్చి బఠానీలైనా యూస్ చేయొచ్చు, లేదా ఒక 2 అవర్స్ ముందు వేడి నీళ్ళల్లో బఠానీలు వేసేసి నానేసుకోండి, ఉడికిపోతాయి కుక్కర్లో. అవి వేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకున్నాను. నేను 2 గ్లాసులు బియ్యం నానేసుకున్నాను. సో 2:4 అనమాట. 2 గ్లాసులకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను నేను కుక్కర్లో. వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానేసుకున్నాను నేను. అవి కుక్కర్లో వేసేస్తున్నా. మనకి రైస్ అన్నీ వేసేసాక ఇలా రైస్ మొత్తం అంతా ఒకసారి కలిదిప్పుకోవాలండి. తర్వాత కుక్కర్లో జస్ట్ 2 విజిల్స్ వస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 2 విజిల్స్ వచ్చేస్తే చూడండి ఇలా రైస్ మొత్తం అంతా బాగా బాయిల్ అయిపోతుంది. చూడండి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎంత స్మెల్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది రైస్ అసలు. దానికి మనం చట్నీ కానీ రైతా కానీ ఏదైనా కానీ వేసుకోవచ్చు. సరే అనేసి రౌడీ బ్యాక్ ప్యాక్ కూడా ప్యాక్ చేస్తుంది, లంచ్ బ్యాక్ ప్యాక్. సరే అనేసి తన మెయిన్ బాక్స్ మనం ఆల్రెడీ చేసాం కదా మెంతి పలావు, అది ఫస్ట్ మెయిన్ బాక్స్లో పెట్టేసాను తనకి. తను రైతా చేస్తే తింది కాబట్టి తనకి ఏం వేసి పంపిస్తున్నానంటే జస్ట్ ప్లెయిన్ కర్డ్ వేసి పంపిస్తున్నాను తనకి. ఆ ప్లెయిన్ కర్డ్లోనే కొంచెం ఉప్పు యాడ్ చేసేసి పంపిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ తక్కువ అవ్వచ్చు కదా ఉప్పు అనేసి. స్నాక్స్ కోసం ఒక కప్ కేక్ పెట్టేసా. తర్వాత కర్డ్ రైస్ పెట్టేశానండి. మళ్ళీ సెకండ్ బాక్స్లో కర్డ్ రైస్ పెట్టేశాను. మరి రౌడీ స్కూల్కి వెళ్తా అంటుంది. రౌడీ స్కూల్కి పోయే టయానికి కోత వచ్చేసిందండి. తన ఫ్రెండ్ డైలీ వస్తుంది, వచ్చి పిలుస్తుంది తెలుసా, ఎంత బాగా పిలుస్తుందో. సరే అనేసి రౌడీ స్కూల్కి పోయే టయానికి వచ్చింది కాబట్టి ఇంట్లో బ్రెడ్ ఉన్నింది, తనకు బ్రెడ్ ఇచ్చేసేసి వెళ్ళిందనమాట. చూడండి ఎలా ఇస్తుందో చూడండి. మొత్తం కవర్లో అంటే మొత్తం కవర్ తీసికుండా కవరే ఇస్తుంది. అది అట్లే తీసుకొని వెళ్ళిపోయింది. అసలు చేసి సపోర్ట్ చేయండి.